హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ సేవా ఛానల్. సో కాలేజీ ఫీజులకు సంబంధించిన విద్యా దీవెన ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ స్కీమ్కు సంబంధించి మరో కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ప్రజెంట్ ఉన్న ఏపీ గవర్నమెంట్ ఎవరైతే విద్యార్థులు డిగ్రీ బీటెక్ అలాగే డిప్లొమా ఐటీ కోర్స్ చదువుతున్న వారు ఉన్నారో సో వారికి సంబంధించిన కాలేజీ ఫీజును ఇప్పుడు రీసెంట్ ఇయర్ సంబంధించి అయితే కనుక సో ప్రజెంట్ ఉన్న 2024-25 ఇయర్ నుంచి వారి కాలేజీ ఫీజు ఎంతైతే ఉందో ఆ ఏడాదికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని ఇకపై కాలేజీల ఖాతాల్లోనే క్రెడిట్ చేస్తున్నారన్నమాట. సో ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనకు ఎస్సీ విద్యార్థులకు మాత్రమే కేంద్రం నుంచి 60% వాటా రావాల్సి ఉంటుంది కాబట్టి సో వారికి మినహా మిగతా విద్యార్థులకు సంబంధించి వారి కాలేజీ ఫీజును విడతల వారీగా కాకుండా ఒకేసారి కాలేజీ ఖాతాల్లో క్రెడిట్ చేస్తారనమాట. ఇకపై కాలేజీ ఫీజుతో విద్యార్థులకు ఎటువంటి సంబంధం అయితే ఉండదు, నేరుగా కాలేజీ ఖాతాల్లోనే క్రెడిట్ అవుతూ వస్తాయి. సో రీసెంట్ ఇయర్ సంబంధించి విద్యార్థులకు సంబంధించిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ రెన్యువల్ కానీ అలాగే ఫ్రెష్ అప్లికేషన్స్ కానీ అదేవిధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఈ నెల మనకు నవంబర్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి కాలేజీలకు అలాగే సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్ ఆఫీసర్స్కి అయితే ఆదేశాలు రావడం జరిగింది. ఆ తర్వాత మనకు డిసెంబర్ మొదటి వారంలో లేదా డిసెంబర్ 15 కానీ 20 తారీఖు మధ్యలో కంపల్సరీగా మనకు ఈ కాలేజీ ఫీజులకు సంబంధించిన అమౌంట్స్ మొత్తం క్లియర్ చేస్తారనమాట. ఇందులో మనకు గత ఏడాదులకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ కింద ఈ అమౌంట్ను అయితే రిలీజ్ చేస్తారనమాట. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే వారి కాలేజీ ఫీజును స్టూడెంట్ అకౌంట్లోనే క్రెడిట్ చేస్తారనమాట.